దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాదం గురించి ప్రపంచాన్ని హెచ్చరించింది. కానీ 9/11 నాడు ఉగ్రవాదం అమెరికాను తాకే వరకు యునైటెడ్ స్టేట్స్ దాన్ని శాంతి భద్రతల సమస్య అని తోసిపుట్టింది. పాకిస్తాన్ 1971 యుద్ధంలో ప్రత్యక్ష సైనిక ఓటమిని చవిచూసిన తర్వాత సాంప్రదాయ యుద్ధం ద్వారా భారత్ను ఓడించలేమని గ్రహించింది. అందువల్ల భారత్ను బలహీనపరిచే వ్యూహంగా ఉగ్రవాదాన్ని ఎంచుకుంది. ఖలిస్తానీ ఉగ్రవాదం పంజాబ్ అంతటా వ్యాపించింది. 1995 ఆగస్టు 31న చండీగఢ్ సివిల్ సెక్రటేరియట్ వెలుపల జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఇది ముగిసింది. దీని ఫలితంగా పంజాబ్ ముఖ్యమంత్రి బియంత్ సింగ్ తో పాటు 17 మంది మరణించారు. అదే సమయంలో కశ్మీర్లో జిహాదిస్టు ఉగ్రవాదం వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. కశ్మీరీ పండితులు తమ మాతృభూమి నుండి పారిపోవాల్సి వచ్చింది. ఈ కాలంలో నిఘా సమాచారం మేరకు అందిన ప్రాణ నష్టం ప్రకారం అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాల్గొన్నట్టు ఆధారాలను సమర్పించింది. అయినప్పటికీ అమెరికా ఈ సమస్యను తీవ్రంగా పరిగణించడానికి నిరాకరించింది. దీన్ని భారతదేశం యొక్క శాంతి భద్రతల సమస్య అని తోసిపుచ్చింది. దీనికి కారణం భౌగోళిక రాజకీయం. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశంగా ఉండింది. ముజాహిద్దీన్లకు ఆయుధాలు, నిధులను సరఫరా చేయడానికి ఒక మార్గంగా పనిచేసింది. ఈ ముజాహిద్దీన్లు తర్వాత తాలిబాన్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులుగా పరిణమించాయి. ఇవి పాకిస్తాన్ మద్దతుతో భారతపై దాడులు చేశాయి. ఈ దశంతటా భారతదేశం ఎక్కువగా ఉగ్రవాదాన్ని స్వయంగా ఎదుర్కొంది. జాతీయ భద్రతను నిర్ధారించడానికి అణుతెక్షలు కూడా చేసింది. భారతదేశంపై ఆంక్షలు విధించబడ్డాయి. కానీ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సానుభూతిని పొందడం కొనసాగించింది. డిసెంబర్ 24, 1999న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ చేయబడింది. మొదటిసారిగా ఉగ్రవాదం యొక్క నిజమైన స్వరూపాన్ని ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఉగ్రవాదుల దురహంకారం, క్రూరత్వాన్ని బహిర్గతం చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 8, 2000 నాడు భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఉగ్రవాద నిరోధకంలో జాయింట్ వర్కింగ్ గ్రూపును స్థాపించాయి. అమెరికాలో నిజమైన మార్పు సెప్టెంబర్ 11, 2001 నాడు వచ్చింది. 9/11 ఉగ్రవాద దాడులు ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని ధ్వంసం చేసి దాదాపు 2900 మందిని చంపాయి. కేవలం ఒక నెల తర్వాత అక్టోబర్ 1, 2001 నాడు పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ శాసనసభపై దాడి చేసి 38 మందిని చంపారు. నిజం తెలిసినప్పటికీ పాకిస్తాన్ అణువాయుధాలు కలిగి ఉండడం అనే ఒకే ఒక్క కారణం చేత అమెరికా పాకిస్తాన్తో తన సంబంధాన్ని కొనసాగించింది. ఈ సంబంధం స్నేహితమో నైతికతో కాదు, ఇది వ్యూహాత్మకం. ఈ చరిత్ర ఒక వాస్తవాన్ని స్పష్టంగా తెలుపుతోంది. భారతదేశం మొదటి నుంచి ఉగ్రవాదంతో పోరాడుతోంది. కానీ ప్రపంచం ఆ సత్యాన్ని అంగీకరించడానికి చాలా సమయం తీసుకుంది. ఆ ఆలస్యం యొక్క మూల్యాన్ని భారతదేశం రక్తంతో చెల్లించింది. లెక్కలేనన్ని ప్రాణాలను కోల్పోయింది. అందుకే ఈ రోజు భారతదేశం మరెవ్వరిపైనా ఆధారపడకుండా దాని స్వంత నిబంధనల ప్రకారం భవిష్యత్తును కాపాడుకోవడం నేర్చుకుంది.